వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలోని క్రైస్తవ మందిరాల్లో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టల ఆదివారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు వాక్యోపదేశకులు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అనంతరం మట్టలు చేతబూని పట్టణ పురవీధిలో ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే కార్యక్రమం కొబ్బరి ఆకులకు ఈత మండలకు పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి క్రైస్తవ మత విధానాన్ని భక్తితో దావీదు తన హోసన్న అనే నినాదంతో చర్చిల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ బట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. పల్లెకోన గ్రామం నుండి మాజీ సర్పంచ్ మండవ రామకోటేశ్వరరావు, రాచూరి గ్రామం నుండి కొల్లాటి కుమారస్వామి, జొన్న సురేష్, జొన్న శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తనయుడు డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రచారం వివరించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని నారా లోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన విస్తృత ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో పర్యటించారు. సీఎం నివాసానికి కూతవేటు శాంతి భద్రతలు అదుపులో లేవని,
గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి గ్యాంబ్లింగ్ కూడా తేవాలని చూశారని, ఇందులో భాగంగానే వైసీపీకి 160 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాదనేలా ఆ పార్టీని ఓడిస్తేనే పారిశ్రామికవేత్తలో నమ్మకం కలిగి పెట్టుబడులు వస్తాయన్నారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అని మరోసారి లోకేష్ స్పష్టం చేశారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేపర్ తెరిస్తే రోజుకొక పరిశ్రమ కంపెనీ పెట్టుబడి వచ్చేది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పేపర్ తెరిస్తే మర్డర్లు, ఆత్మహత్యలు, గంజాయి. ఇదే న్యూస్ ఆంధ్ర రాష్ట్రం. జనరల్గా ఎవరిని ఓడిపోతే 4 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు, 4.5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజలకు అనేక సేవలు చేశాం. నీరు కావాలంటే వాటర్ ట్యాంకర్లు పంపించాం. నిరుపేద కుటుంబాలకి 104 వస్తుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్ పెట్టాం, ఉచితంగా మందులు కూడా ఇచ్చాం. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మొత్తం మంగళగిరి నియోజకవర్గాన్ని చేశాను. అమ్మ, తాడేపల్లి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుంది. నిన్న ఎన్టీఆర్ కట్ట అంటే కరెక్ట్గా ప్యారలల్ రోడ్ అటు పక్కన అక్కడ గ్రామస్తులతో అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళతో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు కూడా అదే గొడవ. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలు, వాళ్ళ ప్రతి కుటుంబంలో ఒకడు గంజాయికి బానిసలైపోయారు. అంటే పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా మార్చాలనుకుంటే ఈ గంజాయి బ్యాచ్ వచ్చి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తున్నారు. ఇది ఇక్కడనే కాదు తల్లి, రాయలసీమ వరకు వెళ్ళింది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నేను అనేక మంది తల్లులు నేను కలిసా, వాళ్ళ బాధలు విన్నా. అక్కడ నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. దాని తర్వాత పొరపాటున గంజాయి దొరికితే నా మొహం నేను చూపిస్తాను. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా విభజన సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులతో కలిసి కొత్తపేట సిపిఐ కార్యాలయంలో చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని, ఇక్కడి నాయకుల కాళ్లు పట్టుకుని 25 సీట్లు నొక్కేసే కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీలో 90% ఉత్తర బీజేపీ అంటే అసహించుకున్నారని, 0.5% కూడా ఓట్లు లేని బీజేపీ పంచన ప్రాంతీయ పార్టీలు చేరడం సిగ్గుచేటన్నారు. విభజన హామీల కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నామని, మోడీ మాయలో రాష్ట్ర నాయకులు పడి ప్రజలను కూడా పడేయవద్దన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ₹1 కూడా నిధులు కేటాయించకుండా ఏ ముఖం పెట్టుకుని బీజేపీ ఇక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ సభలో విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడని బీజేపీని టీడీపీ, జనసేన పార్టీలు మోయడం సిగ్గుచేటన్నారు. గౌరవ మోడీ గారు అని ప్రచారం ఎలా ఉందంటే మేము 400 గెలిచేస్తామన్నారు. అయ్యా, గుజరాత్లో 26కి 26 మీరు గెలిచారు, రాజస్థాన్ 25 గెలిచారు, మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్లో ఉన్న దాంట్లో 99% మీ సీట్లు మీయే. అలాగే బీహార్లో కూడా మీయే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా మీయే, కర్ణాటకలో 28 సీట్లుంటే 25, మా తెలుగు నటిమణి సుమలత గారితో కలుపుకుంటే 26 సీట్లు మీయే. ఇంకా తగ్గిపోతుంటే ఎక్కడి నుంచి గెలుస్తారండి? మిగతా దేశాలు భూటాన్ అన్నీ కలుపుకుని గెలుస్తారా? ఒకళ్ళు రాజమార్గంలో హక్కుల్ని తాకట్టు పెడతా ఉంటే ఒకళ్ళు దొడ్డిదారిని పెట్టించుకుని ఈ 25కి 25 సీట్లు లాక్ చేయించుకునే దుర్మార్గమైన నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారు. మీరు కేసులను అడ్డం పెట్టుకుని ఇంకోటి బెదిరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల్ని బెదిరించే నీచ స్థాయికి దిగజారారు మీరు. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీని, గుమా వ్యాపారుల్ని ఓడించాల్సిందే, మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిందే. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్తూ ఉంటాను. మరి మాట ఇచ్చి తప్పితే వెంకటేశ్వర స్వామి పగబట్టి పాతాళానికి తొక్కేస్తాడని మన భక్తులందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈసారి నరేంద్ర మోడీ గారికి అదే గతి పట్టబోతూ ఉంది. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు కానీ అనేక మతాలు అనేక రకాలు పరిపాలిస్తున్నారు. పరిపాలించిన భయంతో మోడీని చూస్తే ఎందుకు భయపడిపోతున్నారు. మోడీ కూడా అదేవిధంగా నియంత్రణగా వ్యవహారం చేస్తూ అనేక రకాలుగా హింసలు పెడుతున్న విషయం మనకు తెలుసు. రాహుల్ గాంధీ గారిని ఎప్పుడో ఉపన్యాసం అన్నాడని చెప్పని కేసు పెట్టి
సభ్యత్వం వచ్చేసి వారిని మరి నిర్వీర్యం చేయడం ప్రయత్నం చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఏదో స్టే ఇవ్వడం జరిగింది. ఎవరు ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే ఏ విధంగా పరిస్థితులు పరిణమిస్తాయనని చాలా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితిని ఏర్పడింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 4,90,000 ఓటర్లు ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు, కులాలకు, మతాలకు, మద్యం, డబ్బు అతీతంగా, వీటికి అతీతంగా రాష్ట్రం గురించి ఆలోచించిన నాడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాం. అదే మీరు నయానో భయానో రాజకీయ పార్టీలను మీరు ప్రలోభ పెట్టుండొచ్చు, బెదిరిండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం మీరు భయపెట్టలేరని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఆ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలని చెప్పి మరోసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. జొన్న, మొక్కజొన్న పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.